అన్న నమస్తే, మీ పేరన్నా? అన్న నమస్కారం అన్న. మా పేరు వేల్పుల సుబ్రహ్మణ్యం అన్న. మాది అన్న ఏం చేస్తారు? నేను మామూలుగా రియల్ ఎస్టేట్ చేస్తాను. అన్న ఏంటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ అదంతా మా ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చాము, చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని గురించి అసలు మీరేం చెప్తారు అసలు? అన్న, భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం ఏదైతే ఉందో ఆ రోజు చంద్రబాబు గారు 2015లోనే శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. 2015 శంకుస్థాపన తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి పర్మిషన్లన్నీ కూడా తెచ్చుకొని దాన్ని 15,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి వాళ్ళను నచ్చజెప్పి రైతుల దగ్గర నుంచి తీసుకొని దాన్ని అంతా ఒక ప్రాపర్ ప్లానింగ్గా చేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేసినాడు. శంకుస్థాపన చేసి 2017 మేలో శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన చేసింది ఏమీ లేదు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా కలిసి ఒక 5% నుంచి 10% లోపు ఉంటుంది. ఇప్పటికి ఏం చెప్తున్నాడంటే ఈ మీడియా ద్వారా ఏం చెప్తున్నాడంటే అంతా నేనే చేసిన అనే చెప్తున్నాడు. ఇది ప్రజలను పూర్తిగా మబ్బు పెట్టడానికి మాత్రమే ఇది జరుగుతూ ఉంది. వాస్తవంగా చేసింది చంద్రబాబు గారు. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు 95% పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో కూటమి ప్రభుత్వం 95% పూర్తిగా పనులన్నీ చేసేసిన తర్వాత రన్వే మీదకి నిన్న విమానం వస్తే ఈయన అంటాడు ఏమని, అయ్యా నేనే చేసిన ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటాడు. ఆ రోజు ఏమన్న వ్యక్తి ఎర్ర బస్సు కూడా ఈ భోగాపురానికి ఎర్ర బస్సు రాదు, ఎయిర్ బస్సు ఎలా వస్తుందండి మీకు, మీరు ఊరికి ప్రజలను మిమ్మల్ని మొబ్బు పెడుతున్నాడు, మీ దగ్గరని ఓట్లు లాక్కోవడానికి ఇవన్నీ చెప్తున్నాడు అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆ ఎయిర్ బస్సును చూసి ఈరోజు కంగు తిన్నటువంటి మనిషి ఆయన. అంటే అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మనకొద్దు మనకు అనవసరం అని చెప్పి మాట్లాడిన మనిషి ఈ రోజున వచ్చిన తర్వాత ఎండగొట్టం వచ్చాక అలా చేసిన తర్వాత మొత్తం నేనే చేశాను, మొత్తం నా వల్లే వచ్చింది, మా ప్రభుత్వం కానీ లేకపోతే ఇలా అయ్యేది కాదు, డెవలప్మెంట్ అయ్యేది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఈయన ఏందంటే కన్నా ఒక సిద్ధహస్తులు ఎందులో అంటే కన్నా ఒక నిజాన్ని అవలేలుగా అబద్ధం చేయగలుగుతాడు. ఒక అబద్ధాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని నిజం చేయగలుగుతాడు. దాంట్లో ఈయన మాస్టర్ డిగ్రీ పొందినాడు అనమాట. ఈయన రాజకీయ చతురత అంతా ఇందులోనే ఉంది. ప్రజలందరూ కూడా ముందు ఏమనుకున్నారు, ఈయన ఏదో చేసేస్తాడని. ఈ బటన్ నొక్కడం ఒక్కటి తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా కూడా జరగలే. రాష్ట్రంలో యువత ఎక్కడా కూడా ఉద్యోగాలు పొందలే. రాష్ట్రం ఎక్కడా కూడా అభివృద్ధి చెందలే. ఒక ప్రాజెక్ట్ రాలే ఈయన వల్ల. ఎక్కడా కూడా మేలు జరిగినటువంటి ఏ సామాజిక వర్గానికి మేలు జరగలే. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా చెప్తా ఉంటే మాకు దయాలు వేదాలు వల్లించినట్టుంది. మరి మీరేమో అలా మాట్లాడుతున్నారు కానీ వైసీపీ నాయకులు ఏమో మాట్లాడుతూ అసలు ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వం మాది, చంద్రబాబు అసలు ఏమీ చేయట్లేదు, దోచుకుంటున్నాడు ప్రజల్ని, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మొత్తం సక్రమంగా జరిగిన టైం టు టైం అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు కదా. మరి దాచుకోవడం జగన్మోహన్ రెడ్డికి అది వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇది ప్రజల కోసమే మాత్రమే పనిచేస్తుందని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు యువత సోషల్ మీడియా కానీ, పేపర్లలో కానీ, టీవీలలో కానీ ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నాం. యువత అంతా కూడా మేము ఒకప్పుడు రాజకీయ ఓటర్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఓటు పరిస్థితి వేరే. ఇప్పుడు అన్నీ కూడా సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ మొబ్బు పెట్టే మాటలు ఎన్ని చెప్పినా కూడా మేము వాస్తవాలు అయితే మేము ప్రతి ఒక్కరం గమనిస్తూ ఉన్నాం. దీనికి ఇంకా ఈయన ఇప్పటికి కూడా ప్రజా సమస్యల మీద గొంతుగా పోరాడకపోతే కన్నా ఆ 11 సీట్లు కూడా తగ్గే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మొత్తం చంద్రబాబు నేనే చేశాను, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఐటీ కంపెనీలు నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటున్నాడు. అసలు దానిలో వాస్తవం ఎంత అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్న, ఏం చెప్తారు అన్న? అదే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నిజాన్ని అబద్ధం చేయడం అది చెప్పినా కదా మీకు. ఆ టైప్లో ఈ చంద్రబాబు అనే వ్యక్తి మోసం చేస్తున్నాడు, రాష్ట్రానికి మోసం చేస్తున్నాడని పదే 10 సార్లు చెప్తారు. ఒక మీడియాను ఏమైతుందంటే మీడియాను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక మోసాన్ని చేసే అభివృద్ధిని అంతా కూడా ఇది తప్పు చేస్తున్నాడు అని చెప్పి పదే చెప్పడం క్రమంలో ఈ ప్రజలను మభ్యపెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 11 సీట్లను ఒక సీటుకు దింపుకునే స్థాయి కూడా పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కూడా మేము యువతగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే అన్న, యువతగా ముఖ్యంగా మీలాంటి యువతగా అసలు ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి డెవలప్మెంట్ గమనించారు, అసలు ఏం చేస్తుంది అసలు ఈ ప్రభుత్వం? అన్న, మెగా డిఎస్సి తెచ్చింది ఎవరన్నా? ఇప్పుడు మెగా డిఎస్సి తెచ్చి అనేక మందికి టీచర్ ఉద్యోగాలు ఈరోజు తీసుకున్నారు. ప్రతి గ్రామం నుంచి టీచర్లు అయినారు. ప్రతి నిరుద్యోగి ఈరోజు టీచర్ జాబ్ తీసుకున్నాడు. పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది. అనేకమైనటువంటి గూగుల్ సంస్థలు వచ్చినాయి రాష్ట్రానికి, అనేకమైనటువంటి సంస్థలు వస్తున్నాయి. ఇంకొకటి మెగా క్యాంప్, ఒకటి ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో మెగా క్యాంపులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా మా కోసము ఈ ప్రభుత్వం ఎంతలా చేస్తుందంటే యువత ఉద్యోగాల కోసం, యువత బాగుపడాలని రాష్ట్రంలో అంత చేస్తామంటే ఈయన ఏం చేస్తాడంటే యువతకి ఏం ఉద్యోగాలు లేవు, యువతకి ఏం ఉపాధి లేదు. గూగుల్ డేటా సెంటర్ ఏందండి? గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలు రావా?
మరి అటువంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లను పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చేటి వాటి మీద బురద చల్లడం, వాటిని బెదిరించే పూర్వకంగా వేరే విధంగా మాట్లాడడం, ఇది తప్ప వేరే జగన్మోహన్ రెడ్డి చేత కాదు. యువత వరకు వస్తే కన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకు చేసినటువంటి సంస్కరణలు ఏంటంటే గంజాయి బాగా పెంచి పోషించి గంజాయి వనాలన్నీ కూడా విస్తరించి ప్రతి వీధికి ప్రతి వాడకు ఆయన డిస్ట్రిబ్యూట్ చేయించి దగ్గరుండి మరి యువతను బాగా చెడగొట్టేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏంటంటే ఈ గంజాయి డ్రగ్స్ ఏదైతే ఉందో పూర్తిగా నిర్మూలించి ఈ కూటమి ప్రభుత్వం వాటిపై అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అడాప్ట్ సెంటర్లు తీసుకొచ్చి నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా అంటే దీని మీద బురదలుతాడు. ఏందయ్యా అంటే కన్నా ఈయనకు చూసి ఓడ్చుకోలేని విధానం. ఎవడన్నా అంటే వీడు బాగుపడిపోతే కానీ అన్నీ తెలుసుకుంటాడు ఓటర్ అని చెప్పి ఆ టైప్లో ఈయన క్యారెక్టర్. అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మన జరిగిన పుట్టినరోజు వేడుకల్లో కూడా మేము అధికారం నుంచి వచ్చింది ఒక్కొక్కరు అంత చూస్తాము, 7 సంవత్సరాలు అవుతున్నా సరే తీసుకొచ్చి ఇక్కడ బట్టల దేశం నుంచి పెడతామని వ్యాఖ్యలు చేశారు. అసలు ఎలా చూడొచ్చు ప్రజలకి, వాళ్ళు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారని? అసలు ప్రజలకు భయపెట్టేది అంతే, భయపెట్టి ఓటర్ని ఏం చేసుకుంటాడని క్యాచ్ చేయాలని ఆయన అనుకుంటాడు. భయపడే రోజులు పరిస్థితులు పోయినాయి. ఇప్పుడు యువత ఇప్పుడు పూర్తిగా మేల్కొంది. అప్పుడు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. ఇప్పుడు యువత ప్రతిదీ కూడా ఇప్పుడు వ్యసనాలకు బానిసలు లేరు, బాగా విద్యావంతులు తయారైనారు రాష్ట్రంలో. ఇప్పుడు కంపెనీలు అన్నీ అనేకమైన కంపెనీలు వచ్చి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఈ ధోరణి ఏదైతే ఉందో భయపడిచ్చి మేము వచ్చిన తర్వాత మీకు ఇవి లేకుండా చేస్తాం అవి లేకుండా చేస్తాం అంటే కన్నా అంటే భయపడి పారిపోతారని చెప్పి ఆయన ఇదే చేస్తున్నాడు. కానీ వచ్చే పరిస్థితి అయితే ఇంకా లేదు. ఇంకా 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉంటుంది. దేశంలోని మన రాష్ట్రం నెంబర్ 1గా ఎదిగేదానికి కూడా ఎక్కువ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంటే కొంతమంది నాయకులు కూడా మాట్లాడుతూ సవాల్ చేస్తున్నారు 2029 ఎట్టి పరిస్థితుల్లో గెలిచే జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ విజయాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు సామాన్య ప్రజలైతే కూరలో పసుపు వేసుకునేంత పసుపు కూడా వేసుకునే విధంగా టీడీపీ వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అన్న? అది వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం. జగన్మోహన్ రెడ్డి వస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే వస్తాడు. ఇప్పుడు వచ్చిన 11 సీట్లు ఏదైతే ఉందో అది ఒకటికి అవుతుంది లాస్ట్కు. ఆ పులివెందుల ప్రాంతంలో ఏంటంటే ప్రాంతీయ అభిమానం బట్టి ఆయనకు ఓటర్లు ఉన్నారు. ఆ ప్రాంతం ఓటు ఒక సీటు తప్ప, అసెంబ్లీ సీటు తప్ప ఇంకా వేరే సీట్లు వచ్చే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగే అభివృద్ధి అట్లుంది. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగే అభివృద్ధి ఇవన్నీ కూడా చూసిన వెంబటే సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలా చంద్రబాబు గారు పనిచేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మెండుగా ప్రజలను ఎట్లా మంచిగా పరిపాలన చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకో 15 ఏళ్ళు అయితే ఈయన రాడు. అందులో ఈయన రాజకీయ భవిష్యత్తు కూడా అంతమించి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే అసలు గత 5 ఏళ్ల పాలనలో కూడా జగన్మోహన్ ఏ రోజు చేసిన మంచి చెప్పుకోలేకపోయాడు. అసలు చేసిన దాన్ని కూడా దాని ఫలితం ఆశించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. దాని గురించి ఏం చెప్తారు? చేసిన మంచి ఏం లేదన్న, చెప్పుకోవడానికి ఉంటే కదా ఏదన్నా అంటే ఏదైనా ఒక కొంచెం ఉంటే నేను పలానా ఎయిర్పోర్ట్ తెచ్చిన, లేదా నేను పలానా వాటర్ నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన, లేదా పలానా అభివృద్ధి నా వల్ల జరిగింది, పలానా కంపెనీ నా వల్ల వచ్చిందని చేసుకునే అభివృద్ధి ఏదైనా చెప్పుకోగలిగితే కదా. అసలు ఉంటే కదా చెప్పుకోవడానికి. అసలు శూన్యం, అభివృద్ధి శూన్యం. అటువంటి అభివృద్ధి లేనటువంటి ఏదైతే ఆ 5 ఏళ్ళు గడిచిపోయినాయో అవన్నీ కూడా ప్రజలు బాగా గమనించినారు. గమనించే ఈరోజు వాళ్ళకు బుద్ధి చెప్పి 11 సీట్లకు తెచ్చినారు.